ఏడాదికి ఒక్కరోజు జరుపుకునే పెద్ద పండుగ. వారం రోజుల ముందు నుంచే ఇక ఆటలు పాటలు, క్రిస్మస్ తాత గిఫ్టులు, కొత్త కొత్త బట్టలు కట్టుకొని చుట్టాలందరినీ పిలుచుకొని చేసుకుంటారు ఈ పండుగ. ఇక ఇవాళ యేసయ్య పుట్టినరోజు కాబట్టి నైట్ నుంచే కేకులు కట్ చేసుడు, పాటలు, ప్రార్థనలు చాలా అవుతూ ఉంటాయి. మరి రాష్ట్రం అంతా ఎట్లా జరుపుకున్నారు, ఏ లీడర్ ఏ చర్చిలకు పోయినరు, అసలు మొత్తం పండుగ ఎట్లయిందో అరుచుకుందాం పాండ్రవ్ పారి. ఏడాదికి ఒక్కసారి వచ్చే క్రిస్మస్ పండుగను పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున మంచిగా ఖుషీగా జరుపుకున్నారు అబ్బా. మరి ఏడేడే ఎట్లా అయిందంటే ఇగో సిద్దిపేటలో ఉన్న చర్చిలకు హరిశన పోయి గిట్లా మాట్లాడుకొచ్చిండు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మా సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే కొత్త సంతోషం. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుంటుంది. అది యేసుక్రీస్తు పుట్టిన నెల కనుక, యేసుక్రీస్తు జన్మదినం కనుక ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్ మనందరికీ కూడా శాంతి, సౌభాతృత్వం, సహనం, క్షమాగుణం, ఎదుటివారి పట్ల దయ, జాలి కలిగి ఉండాలని యేసుక్రీస్తు మనందరికీ బోధించాడు. అంటే తోటి వారిని ప్రేమించండి, తోటి వారికి ఉపకారం చేయండి, 10 మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమైందంటాడు యేసుప్రభు. యేసుప్రభు ఎంత గొప్పవాడంటే శిలువ పైన తనను నిలబెట్టిన వారిని. ఇంగిటు ఖమ్మం మదిర బయ్యారం కాడ చర్చిలకు పోయి చిన్న సీఎం బట్టి విక్రమార్క గారు కేకు పోసి అటెంక పాస్టర్ను సాల్వతోని సత్కరించిండు. వారి కోసం పనిచేసేటువంటి వారు, వారి యొక్క సేవ కోసం కూడా కృషి చేసేటువంటి వారు. ప్రభావ మీ యొక్క అద్భుతమైనటువంటి దీవెనలను వారికి ఎల్లప్పుడూ కూడా సేవలు మరి ప్రతి ఒక్క విషయంలో తోడుగలిగించండి. కేపాల్ సార్ అయితే కొత్త బట్టలు వేసుకొని మంచిగా పబ్లిక్ గిట్ల శుభాకాంక్షలు తెలిపిండు. ఇంగిటు మహేష్ గౌడ్ అన్న రాష్ట్ర ప్రజలందరికీ గిట్ల చెప్పిండు క్రిస్మస్ శుభాకాంక్షలు. రాష్ట్రం అంతా నైట్ నుంచే బాంబులు వేల్చుడు, పాటలు పాడు, డ్యాన్సులు వేసుడు, ప్రార్థనలు చేసుడు, కేకులు కోసుడు నడిచినాయి. భక్తి శ్రద్ధలతోని కొలుసుకున్నారు యేసయ్యను. అందుకే మల్లోపారి తెలుగు ప్రజలందరికీ మా బరాబర్ వార్తల తరఫున కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. Merry Christmas 2024. Today, 1 in 3 people in the world celebrating Christmas, calling themselves Christians and Catholics. But we don't know how many of them have really Christ in their heart. Jesus was not a Christian, though he was born into Jewish family. 2024 years ago, God so loved the world, he gave his only begotten Son, who came to this world to die for all of our sins. Today, Christians are very busy buying expensive gifts and giving, eating a lot, some even drinking. In the Western world, more people die on a Christmas day than any other day in a year. Is that what means Christmas? No. Christmas means having Christ in your heart, following Christ. If you have Christ in your heart, you will look like Christ, think like Christ, talk like Christ, walk like Christ, move like Christ. When Christ was on this earth. క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, త్యాగము అన్ని కలయికలే జీవితమని మానవాళికి బోధించిన మహనీయుడు క్రీస్తు ప్రభు. మానవాళిని శాంతి వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు. ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా విభేదించి మనమందరం కూడా శాంతి వైపు, క్రీస్తు ప్రభు చూపించిన మార్గం వైపు నడవాలని, తద్వారా